Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankar. మీ అందరికీ తెలిసే ఉంటుంది 1/7/2024 నుండి 3 కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ఇంటర్ప్రిటేషను ఎలా ఉంటుంది అని ఆ రోజు వీడియోలో చెప్పుకున్నాం. ఇక ఇంటర్ప్రిటేషన్స్ మొదలైనవి, డౌట్స్ మొదలైనవి. ఈ రోజున ఎఫ్ఐఆర్ ఐపీసీ కింద రిజిస్టర్ అయింది. బిఫోర్ 1/7/2024 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, అరెస్ట్ అయ్యాడు. బెయిల్ పిటిషన్ ఆఫ్టర్ 1/7/2024 వేయాలి. సో ఈ బెయిల్ పిటిషను సిఆర్పిసి కింద వేయాలా లేక భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద వేయాలా అనేటువంటిది కొంతమందికి డోలాయమాన పరిస్థితిలోకి వెళ్ళారు. దే గాట్ సస్పిషన్ ఆర్ దే డోంట్ హ్యావ్ క్లారిటీ. ఇలాంటప్పుడు ఏం చేయాలి? సహజంగా విక్స్ 500 బిళ్ళేస్తాం పెద్దానికి, లేకపోతే జెండూ బాంబ్. అలాగే హైదరాబాద్లో అయితే జిందా తిల్స్ మాత్ అంటాం. అట్లా అన్నిటికీ ఒకటే మాత్రం కాకుండా ఇప్పుడు ఒంగోలు కోర్టులో నా ఉద్దేశం మిగతా చోట కూడా అలాగే చేస్తున్నారేమో. పాత సెక్షను 2 కొత్త సెక్షను కలిపేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ లెట్ us గో టు ది లీగల్ ప్రొవిజన్. సహజంగా సరే, పాతకాలంలో బిఎన్ఎస్ఎస్లో 444 సెక్షన్లు ఉండేవి. ఇప్పుడేమో 531 సెక్షన్ అయింది. 531 ఏంటి? రిపీల్ అండ్ సేవింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఆడియో వీడియో రికార్డింగ్ అప్పుడు కూడా సెక్షన్ 530 చూడమన్నాను మన స్టూడెంట్స్. సరే, ఇప్పుడు 531 మీద చాలా ఇంపార్టెంట్ కేసులా వచ్చింది. జస్టిస్ అనూప్ జయరామ్ బంబని ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్ in the case of Prince versus the state government of NCT Delhi and others in bail petition number 2399/2024. Of course, he observed that the procedure for the so-called bail or anticipatory bail in respect of the FIRs lodged under IPC, but it will be governed by BNSS if the date of filing is after 1/7/2024. But it is open for discussion అన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏం చెప్పింది ఏంటంటే, ఈవెన్ దో ది ఎఫ్ఐఆర్ వాజ్ ఫైల్డ్ అండర్ ఐపీసీ, బట్ 1/7/2024 తర్వాత యూ హ్యావ్ టు ఫైల్ ది యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఆర్ బెయిల్ పిటిషన్ అండర్ బిఎన్ఎస్ఎస్ ఓన్లీ. ఇది 1/7 తర్వాత. అండ్ ప్లీజ్ రిమెంబర్, ఇట్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ అండర్ బిఎన్ఎస్ఎస్ఎస్ ఓన్లీ. దీనికి ఇంటర్ప్రిటేషన్ ఆయన తీసుకుంది. ఇట్ మే బీ కరెక్ట్ ఆర్ మే నాట్ బి కరెక్ట్. అందుకని 25th October వరకు ఆ కేసు పోస్ట్పోన్ చేస్తూ, వాయిదా వేస్తూ, అప్పటి వరకు నో కోయర్సివ్ స్టెప్స్ టు బి టేకన్ అని చెప్పన్నారు. ఒకసారి 531 సిఆర్పిసి అంటే బిఎన్ఎస్ఎస్ మనం చూద్దాం. సో విత్ 531 ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఈజ్ hereby repealed. కానీ 531(2) దానిలో నాట్ విత్ స్టాండింగ్ సచ్ అపీల్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ద సంహిత కమ్స్ ఇన్ టు ఫోర్స్. ఇది వచ్చే ముందు పోయిందే. సో ఇది వచ్చే ముందు ఇమ్మీడియట్లీ బిఫోర్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అపీల్, అప్లికేషన్, ట్రయల్, ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్, అన్ని ఏదైనా అపీల్, అప్లికేషన్, ట్రయల్, ఎంక్వైరీ, then they shall be disposed of according to the provisions of CRPC. దీనికన్నా ముందు ఏదన్నా అప్పీలు ఇలాంటివి ఉంటే వాటిని సిఆర్పిసి కిందే చెయ్యాలి. కానీ ఆల్ నోటిఫికేషన్స్, పవర్స్, కన్ఫర్మ్ ఫార్మ్స్, అప్లికేషన్స్ అనమాట, ఫైల్డ్ ఆఫ్టర్ ది కోడ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్, దే షుడ్ బి ట్రైడ్ అండర్ బిఎన్ఎస్ఎస్ ఓన్లీ. సో సింప్లీ టు సే, నువ్వు ఐపీసీ కింద కేసు పెడితే దాని ట్రయల్ అంతా సిఆర్పిసి కిందే జరుగుతుంది. కానీ ఇక్కడ నువ్వు 1/7/2024 తర్వాత బెయిల్ పిటిషన్ ఇస్తే అది బిఎన్ఎస్ఎస్ కిందే ఇవ్వాలి.
అంటూ ఎందుకన్నా మంచిదని జడ్జి గారే, ప్లీజ్ రిమెంబర్, he has taken the bail petition under both sections, కలిపి పెట్టాడు. 482 అదే క్యాష్మెంట్కి వేసినట్టున్నారు, రెడ్ విత్ 528 ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్, ఈ 2 సెక్షన్లు కింద పెట్టుకుని రేపొద్దున ఇదే. బట్ ఎనీవే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అన్నాడు. మంచి, ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, రైట్. సో ఒక్కసారి ఈ కేసు ఫ్యాక్ట్స్ కూడా మనం తెలుసుకుందాం. వీడు యాక్చువల్గా దిస్ రిలేట్స్ టు క్రైమ్ నంబర్ 318/2024 అండర్ సెక్షన్స్ 376 రేప్ కేసు, 328 యాసిడ్ పోసినట్టున్నాడు, అండ్ 506 ఇంటిమిడేషన్ కేసు. దిస్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ 18/5/2024, బట్ బెయిల్ పిటిషన్ ఫైల్డ్ డేట్ గుర్తులేదు, ఆఫ్టర్ 1/7 అనుకున్నాం. కాబట్టి దిస్ మ్యాటర్ విల్ బి టేకెన్ అండర్ 482 ఆర్ 528 ఆఫ్ ది పిఎన్ఎస్ఎస్, కొత్త సెక్షన్ కింద తీసుకుందాము. ఎనీ అబ్జెక్షన్ ఈజ్ కెప్ట్ ఓపెన్ ఫర్ డెసిషన్ సబ్సిక్వెంట్లీ, బికాస్ హైకోర్ట్ ఈజ్ ఆల్సో ఒపీనియన్ దట్ ద ఇంటర్ప్రిటేషన్ మే బీ కరెక్ట్ ఆర్ మే నాట్ బీ కరెక్ట్, రైట్. సో కాబట్టి అఫ్కోర్స్ ఈ కేసు పెద్ద సీరియస్ కేసు ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత యాక్చువల్గా ఇదేంటంటే నన్ను ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కింద పెళ్లి చేసుకున్నాడు అన్నారు. ఆ తర్వాత ఈడ అమ్మాయిని నిజంగానే పెళ్లి చేసుకున్నాడు, బెయిల్ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ లిటిగేషన్ పాయింట్ కోసం, ఇంటర్ప్రిటేషన్ కోసం ఈ కేసులో చెప్పారు, రైట్. థ్యాంక్ యూ.